ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం బైబిల్లో ఉన్న మొదటి వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యం, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ప్రియులారా, ఈ యొక్క చిన్న వాక్యం మొత్తం బైబిలుకు పునాదిలాంటిది. ఈ వాక్యం మనకొక గొప్ప సత్యాన్ని తెలియజేస్తోంది. అది ఏమిటంటే, ఈ భూమి అనేది అనుకోకుండా ఏర్పడలేదు. ఇది దేవుని సృష్టి. అవును, ఇది నిజం. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ అందమైన ప్రకృతి, ఇవన్నీ దేవుడు కలుగు చేసినవే. ఇవి అన్నీ దేవుని అద్భుతమైన కార్యాలు అని మనం చెప్పవచ్చు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితాన్ని కూడా అదే దేవుడు సృజించారు. కాబట్టి మన జీవితం అర్థంలేనిది కాదు, అది దేవుని ఆలోచనలో ఉంది. కొన్నిసార్లు మనం ఇలా అడుగుంటాం, నా జీవితానికి విలువ ఉందా? నేను ఎందుకీ లోకంలో ఉన్నాను? కాని ఈ వాక్యం మనకొక గొప్ప సమాధానమిస్తోంది. నిన్ను సృజించిన దేవుడు ఉన్నాడు. అందుకే నీ జీవితానికి ఒక ఉద్దేశ్యముంది. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ భూమిని సృజించిన దేవుడు నిన్ను ఎలా మర్చిపోతారు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, కష్టాల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ భూమిని సృజించిన దేవుడు నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు ఆయనను నమ్మితే దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తారు. మనము ఆయనను నమ్మితే మన జీవితాన్ని ఆయన అద్భుతంగా మార్చగలడు. అందుకే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, నన్ను సృజించిన దేవుడు ఉన్నాడు. ఆయన నా జీవితాన్ని వెలుగుగా మార్చగలరు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. అది ఏమిటంటే, ఎంత శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఈ భూమిని సృజించిన దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తారు అనే విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రియులారా, భూమ్యాకాశములను సృజించిన అదే దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించగలడు. యేసుక్రీస్తు ప్రభువారి కృప నీకును నీ కుటుంబానికిను ఎల్లప్పుడూ తోడయ్యుండునుగాక. ఆమేన్.